Warangal, the best CBSE School of the Year 2025. Best Principal of the Year 2025. Best Boarding School, Birla Open Minds International School. Admissions open. Hunter Road Bypass, Warangal. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మోడీ గారి 12 సంవత్సరాల పాలన మీద ప్రతి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టేందుకు రాష్ట్ర పార్టీ తరపు నుంచి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమందర్ రెడ్డి గారు మన జిల్లాకు వచ్చేసినారు. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీడియా ఇన్ఛార్జ్ హనంకొండకు రాష్ట్ర తరఫున ఇన్ఛార్జిగా సుధాకర్ గందే గారు మనకు వచ్చినారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షురాలు పద్మక్క గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాళీప్రసాద్ గారు, రాష్ట్ర మరో కార్యవర్గ సభ్యులు మన పులి సరోత్తం రెడ్డి గారు, రాష్ట్ర ఓబీసీ మోర్చా కందగట్ల సత్యనారాయణ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు రత్న లక్ష్మి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర మధు గారు, జిల్లా ఉపాధ్యక్షుడు నర్మెట్ట శ్రీనివాస్ గారు, జిల్లా ఆఫీస్ కార్యదర్శి సంపత్ రెడ్డి గారు ఈ యొక్క విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క సమావేశాన్ని మనం 12 సంవత్సరాల మోడీ గారి పాలనల ప్రజలకు ఎంత అందుబాటులో ఉండి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినారో వీటన్నిటి మీద మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు హనంకొండ జిల్లా తరఫున మేము తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంలో మనకు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీడియా హనంకొండ ఇన్ఛార్జ్ సుధాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నేను సుధాకర్ గారిని. నేను కూడా వరంగల్ లింక్ ఉంది నాకు. మా పేరెంట్స్, బోత్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ పర్కాల్. మా ఫాదర్ ఇక్కడ జేఎన్టీలో వైస్ ఛాన్సలర్గా ఉండేవాళ్ళు. అప్పుడు చిన్నప్పుడు మేము అప్పుడు వస్తుండేవాళ్ళం అనమాట. సో నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు హనంకొండ అండ్ వరంగల్. హనంకొండ ఈరోజు ఈ మీటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు కమ్యూనికేట్ వాట్ ఆల్ ద గవర్నమెంట్ హెస్ డన్ ఇన్ లాస్ట్ 12 years అండర్ మోదీ గారి నాయకత్వంలో మనం ఏమి చేసేసామని చాలా విషయాలు కొందరికి చెప్పుండొచ్చు. బట్ ఐ జస్ట్ వాంట్ హైలైట్ ఒక 2-3 విషయాలు మీకు హైలైట్ చేస్తాను. ఒకటి ఎకనామీ. ఇప్పుడు మనం ప్రపంచంలో టుడే వీఆర్ 3rd లార్జెస్ట్ ఎకానమీ. డాలర్ రూపీ ఉంటే 4th అవుతాము, కానీ 3rd అవుతాం అనమాట. బట్ సో ఇప్పుడు ఈరోజు మనము ప్రపంచంలో ఆఫ్టర్ చైనా, అమెరికా, దాని తర్వాత జపాన్, జర్మనీ మనం ఉన్నాం అనమాట. మనం ఆల్రెడీ టేకెన్ ఓవర్ జర్మనీ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ 2 yearsలో మనం జపాన్ ఓటే చేస్తాం. సో మొత్తం ప్రపంచంలో మనము 3rd లార్జెస్ట్ ఎకనామీ అవుతాం. దాని తర్వాత అఫ్కోర్స్ మనకి గ్యాప్ చైనాకి మనము $5 trillion ఎకానమీ అయితే చైనా విల్ బి అరౌండ్ 17-18 trillion. America will be about 38 trillion. As for World Bank, IMF forecast, world forecast is money ga idi. As for their forecast, the way we are growing now at 7.8%, by 2055 ఆ లెవెల్లో we will be overtaking China also as number 2, because మన youth workforce is very youngest in the world. So even next 15 years we forecast చేసినా కూడా the productivity of India will be very high. So next 15 years it's forecasted India should take over China also 90%. Whether it happens to 20, 55, 54, 50 doesn't matter, but it will happen. అదొక పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమైందంటే ఇప్పుడు ఈ లాస్ట్ 12 సంవత్సరాలు మోదీ గారు చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. పాలసీ ఇనిషియేటివ్స్, ఓకే, ఆన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టుడే, లైక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, బ్యాంక్ అకౌంటింగ్, సబ్సిడీస్ రీచింగ్ ద పూర్ పీపుల్ వితౌట్ ఎనీ డిస్కౌంట్స్ ఆర్ కట్స్. సో ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, డిజిటల్ ఎకానమీ. మీ అందరూ చూస్తుంటారు ఇప్పుడు డిజిటల్ ఎకానమీ ఎట్లయిందంటే ప్రపంచంలో ఇండియా ఇస్ నెంబర్ 1
in e-commerce, number 1. We have overtaken everybody in the world. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు మా ఇంటి ముందు వాడు మ్యాంగోస్ అమ్మేవాడు, మీడియం వచ్చాడు వచ్చి సార్ మా దగ్గర రత్నగిరి మ్యాంగోస్ వచ్చినాయి, అల్ఫాన్స్ వచ్చి చెప్తారు అనమాట. ఈ గివ్ ద ప్రైస్. నెక్స్ట్ టైం వాడు మీకు మళ్ళీ వచ్చి కలుస్తాడు, అప్పుడు మీరు కొంటారు. 3 విజిట్ అయిపోయింది. ఎందుకంటే వాడు మొబైల్ పంపిస్తాడు, మా హైదరాబాద్ మా ఇంటి ఎదురు పంపిస్తాడు, సార్ మ్యాంగోస్ రైట్ యూ డూ నీడ్ ఇట్, కొంచెం 1 dozen tomorrow. So a guy who doesn't understand English much, but he still communicate in commerce and technology అనమాట. ఇండియాలో ఒక పెద్ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అందరూ తెలియదు ఏంటంటే, తెలిసి కూడా మన నాలెడ్జ్ టు అడాప్ట్ టెక్నాలజీ, నాలెడ్జ్ టు అడాప్ట్ టు మేక్ ఎ బెటర్ బిజినెస్. మనము చైనీస్ బెస్ట్ ఇన్ ద వరల్డ్, పాసిబిలీ వీఆర్ బెటర్ దెన్ ఈవెన్ చైనా ఆల్సో. సో ఈరోజు there are close to 85 crore Indians who use internet. Okay, మోదీ గారు తీసుకున్నప్పుడు అది 14 or 15 crores ఉన్నాయి, 5 సార్లు. ఎందుకంటే బికాస్ ఆఫ్ డిజిటల్ ఎకానమీ. ఈ డిజిటల్ ఎకానమీ ఎట్లయితే ఫస్ట్ ఏం చేశారు, మొత్తం కంట్రీని బ్రాడ్బ్యాండ్ పెట్టారు. మీ రోడ్స్ పెట్టిన ఫిజికల్ రోడ్స్ పెట్టు, డిజిటల్ రోడ్స్ పెట్టారు అన్నమాట. దానివల్ల ఎనీబడి కెన్ గెట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఐ మెట్ ఇన్ హిమాచల్లో హీ సెల్స్ యాపిల్స్. పూర్వకాలంలో ఆయన మ్యాక్సిమం మార్కెట్ ఢిల్లీ, హిమాచల్, త్రూ ఫ్రెండ్స్ అసోసియేషన్. ఇప్పుడు ఏం చేశాడు, ఒక సైట్ పెట్టినాడు ఇంటర్నెట్. ఏ guy in Kerala or Tamil Nadu can buy the apples through the net. So imagine the margins he will get. So digital economy అందరికీ అంటే నేను టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్ బ్యాంకర్ కాబట్టి నాకు తెలిసింది ఇది will make India very very strong force. ఎవరు ఆపరేది, this is on. ఏ లెవెల్ వస్తుంది, ఎవరు తీసుకుంటారు, మ్యాటర్ ఆఫ్ డీటెయిల్స్. The digital economy will take India to absolutely next level. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం స్టార్ట్అప్ పెడతాం, 5 years లోపల మనం ఇండియా became the number 3 in the startups in the world after China, after US and China. అంతకుముందు మనము 14-15 ప్లేస్ లో ఉన్నాం. ఎందుకంటే బికాస్ అగైన్ డిజిటల్ ఎకానమీ హెల్ప్ టెక్నాలజీ పార్ట్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ ఐ లైక్ ఇట్, టెక్నాలజీ నుండి ఎవ్రీబడీస్ లైఫ్. అందరూ అడాప్ట్ కావాలి, దాంట్లో చాయిస్ లేదు. ఇండియా వన్ కంట్రీ వెరీ వెల్ ఎక్విప్డ్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ఆల్ టెక్నాలజీ కంపెనీస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఏమని చెప్పండి, ఒక 30 మంది 30% of workforce are Indians. 30%. And most of them are senior levels. So even their ability to influence the policies towards India is a lot more. Like what happened in 80s in China. In the 90s of China, there was a lot of Chinese on the top. So they were able to push China in the US economy. Today is the time for India. So the one point I want to leave with you, next 15-20 is great time for India. India as a country, our economy will progress very very strongly, and given the policies initiated by Modi garu last 12 years, which Congress was taking for the last 60 years, he is going to take it differently. Second part of that is education. Look at the number of IITs. I am from IIT Delhi. మేము ఉన్నప్పుడు మా దగ్గర ఓన్లీ 5 IITs ఉండేవి. ఈరోజు 23 IITలు, ఎవ్రీ స్టేట్ has one IIT. అప్పుడు ఒక్కడే మెడికల్ స్టూడెంట్, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్. టుడే there are 8 IIMs ఉన్నాయి. దట్ ఓన్లీ 3 IIMs, ABC, అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా. Today there are almost 13 IIMs. హన్మకొండ ఆత్మీయ మీడియా సోదరి సోదరులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్యంగా 2014లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 12 సంవత్సరాల్లో, ముఖ్యంగా 2014లో మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల విషయం కనుక మనం చూస్తే, ఒకటి దేశంలో అత్యధిక కాలం పరిపాలించిన నెహ్రూ గారి యొక్క కాలం, అంటే ఆయన పదవీ కాలాన్ని కూడా నరేంద్ర మోడీ గారు క్రాస్ చేశారు. అదొక రికార్డు. అదేవిధంగా ఇంతవరకు దేశంలో 21 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఉన్నాడు.
కానీ 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. అంటే ప్రజల విశ్వాసాన్ని కంటిన్యూస్గా చూరగొంటున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఓటమి ఎరుగని నాయకుడు. ఆయన ఈ 25 సంవత్సరాల్లో కూడా సెలవు తీసుకొని నాయకుడు. నిరంతరం ప్రజల కోసమే పనిచేసే నాయకుడు. ఆయన ఒక 2014లో ఆయన పార్లమెంట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడే వడోదరలో ఆయన ఎన్నిక డిక్లేర్ చేయబడితే అక్కడ ఉన్న వాళ్ళని ఉద్దేశించి ఆయన ఒక మాట చెప్పాడు, నాకు మీరు ఏ పని చెప్పినా నేను అత్యంత విశ్వసనీయమైన సేవకునిగా నేను పనిచేస్తాను అని చెప్తూ, నాకు ఒకవేళ మీరు ఒక డ్రైవర్ ఉద్యోగం ఇచ్చిందనుకోండి, నా అంత మంచిగా కారు చూసే వ్యక్తి ఇంకొకరు ఉండరు. అందుకోసం భారత ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఏదైతే మీరు ఇస్తున్నారో దాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే విధంగా వ్యవహరిస్తూ దేశంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చిందని కనుక చూస్తే ఒకటి దీన్ని 3 రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి విశ్వసనీయత, రెండోది అభివృద్ధి, మూడోది ప్రజా సంక్షేమం. విశ్వసనీయత ఏమిటి? ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి ఒక విశ్వసనీయతను కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. G20కి అధ్యక్షత ఇవాళ భారతదేశం అధ్యక్షత వహిస్తున్నారు. ప్రపంచంలో ఈరోజు ఒక ఆర్థిక శక్తిగా ఇవాళ 4వ స్థానానికి వచ్చిన యొక్క శక్తి భారతదేశం. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఏర్పడబోతున్న దాన్ని 5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నాం. అదేవిధంగా ప్రపంచంలో ఒకనాడు భారతీయులు అంటే ఎలాంటి గుర్తింపు లేని స్థితిలో ఇవాళ ప్రపంచంలో భారతదేశ నాయకుడు, భారతదేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి వెళ్తే ఏ దేశంలోకి వెళ్ళినా, ఏ మారుమూల దేశంకి వెళ్ళినా ఘన స్వాగతం పలుకుతున్నారు. తర్వాత భారతదేశానికి ఒక రక్షణ రంగంలో ఎటువంటి మార్పు తీసుకొచ్చారంటే, ఒకనాడు ఒక 500-600 కోట్ల రూపాయల విలువ కలిగిన యొక్క డిఫెన్స్ ఉత్పత్తులను మాత్రమే మనం బయటకు ఎగుమతి చేసేది. కానీ మన 25-26 ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే 38,000 కోట్ల పైగా డిఫెన్స్ ఉత్పత్తులను ఇవాళ మనం వేరే దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చింది. మన బార్డర్ను అన్ని విధాలుగా కూడా ఒక దృఢమైన యొక్క సరిహద్దుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రక్షణ రంగంలో మనకు మనం సెల్ఫ్ సఫిషియెంట్ సాధించడమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్తో బయటికి కూడా మనం ఇవాళ ఎగుమతి చేసే ఒక స్థాయికి వచ్చినాం. ఇంతకుముందు వారు చెప్పినట్టు స్టార్టప్లో ఒకనాడు 500 స్టార్టప్లు ఉంటే అందులో 2 యూనికార్న్ ఉండేది. యూనికార్న్ అంటే $100 బిలియన్, అంటే 8 లక్షల కోట్ల విలువ కలిగిన ఒక సంస్థ. అలాంటి ఇవాళ 2 లక్షల స్టార్టప్స్ భారతదేశంలో వచ్చినాయి. 120 యూనికార్న్ సంస్థలు ఇవాళ భారతదేశంలో ఏర్పడ్డాయి. ఇవాళ ఫార్మాలో మనం ఎంతో ఎగుమతిలో సాధిస్తున్నాం, సాఫ్ట్వేర్లో సాధిస్తున్నాం. ఈ రోజులో ఒక్కొక్క రంగాన్ని చూస్తే మనం ఆయా రంగాలలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం, పక్క దేశాలతో. అదేవిధంగా ఒక నూతన ఆర్థిక వ్యవస్థ వైపు మనం ముందుకెళ్తున్నాం. నూతన ఆర్థిక వ్యవస్థ అంటే బుల్లెట్ ట్రైన్. వచ్చే సంవత్సరం బుల్లెట్ ట్రైన్ ప్రారంభం కాబోతుంది. మన రాష్ట్రానికి కూడా 3 బుల్లెట్ ట్రైన్ల యొక్క హక్కు కాబోతున్నది. దేశంలో 164 వందే భారత్ రైళ్లను నడుపుతున్నారు. అంటే ఆధునికమైన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం కలిసి హై స్పీడ్ రైళ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం.